వెళ్ళిపోయారు. దానివల్ల సభ కొంత డిస్టర్బ్ అవుతుంది. ఆ విషయం బట్టి ఎక్కువ లేట్ కాలేదు. 2 బ్రేక్ఫాస్ట్లు ఇచ్చాం, పులిహోర, తర్వాత వెజిటబుల్ బిర్యానీ మార్నింగ్. కాబట్టి ఎక్కువ టైం అవ్వలేదు. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా 1:30 కల్లా మంచి సమయానికి ముగిస్తాం. మన మహిళలు, కార్యకర్తలు అందరి ప్రత్యేకమైన ఆహ్వానం. దయచేసి దైవ సేవకులందరూ లోపలికి వచ్చినట్టయితే మన ముందు కార్యక్రమాన్ని, ఇంకా అద్భుతమైన కేక్ కటింగ్ కార్యక్రమము, క్రిస్మస్ వినయ్ రెడ్డి అందరికి ప్రత్యేకమైన స్వాగతాన్ని సభ పలుకుతూ ఉంది. ఘనమైన చప్పట్లతో, గట్టి చప్పట్లతో వారికి మనకు కృతజ్ఞతలు, శుభాలను తెలియపరుస్తున్నాం. సుమన్ చేసిపోయి సరిగ్గా తెలియజేయండి. సమయంలో క్రిస్మస్ శుభాలు చెప్తున్నాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో వారిని వేదిక మీదకి సాధారణంగా ఈ సభ ఆహ్వానించబడింది. ఆర్మూరు నియోజకవర్గ చప్పట్లతో నందిపేట్, ఆలూరు, అలాగే లోకేశ్వర్, మాకులూరు, ఆర్మూరు చప్పట్లతో మనం గౌరవనీయులు తెలియజేస్తున్నాం. శ్రీ అంబేద్కర్ గారు మనతో ఉన్నారు. వారికి కూడా ఈ సభ స్వాగతాన్ని చెప్తుంది. మరి వారిని కూడా ఈ సభ స్వాగతిస్తూ ఉంది. సభ్యులతో మన శుభాలు, మన కృతజ్ఞతలు వారికి తెలియపరుస్తున్నాం. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ రక్షకుడు నేనే పుట్టేను పాపుల కొరకు రక్షకుడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బైబిల్ క్యాలెండర్ కూడా అందించాలని గౌరవ అధికారులు కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పెద్దలు ముందుకు రండి. వారిని అద్భుతమైనటువంటి సన్మానం చేయడానికి నందిపేట పట్టణ మరియు క్రైస్తవ విభాగం ముఖ్యంగా చూడాల్సిన సంపూర్ణ స్వామి సంఘాలు మరోసారి మన ఆత్మీయ నాయకులు శ్రీ వినయ్ సన్మానిస్తున్నాయి. శ్రీ ప్రభుదాసు, ఇతర పెద్దలు, సంఘ పెద్దలు, సువార్థికులు, శ్రీ సంతోష్ కుమార్ చిల్లకెళ్ళి ఇతర పెద్దలందరూ కూడా వేదికకి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మన మధ్యలో గౌరవనీయులు శ్రీ సాయిబాబా గారు ఉన్నారు. వారి యొక్క చేతులు వారిని కూడా గౌరవిస్తూ ఈ సభ వారికి స్వాగతాన్ని, శుభములను తెలియపరుస్తుంది. సపోర్టుతో వారికి అభినందిద్దాం. నాయకులు శ్రీ వినయ్ మన చర్చ్ పక్షుల కమిటీ 40 గ్రామాల కమిటీ పక్షంగా 50 మంది రాలేదు కాబట్టి 5 మంది సన్మానం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన చర్చ్ తర్వాత ముస్లిం కమిటీ సభ్యులు కూడా రాబోతున్నారు. జ్యూడోసిస్ కమిటీ సభ్యులు పూర్తి చేయండి. అదొక మన మధ్యలో శ్రీ ఐనూర్ ఖాన్ గారు ఉన్నారు. సన్మానం కావాల్సింది ఏర్పాటు చేయండి. సహకారాన్ని కూడా ఈ సభ కోరుతుంది. ఉమేష్ గారు మధ్యలో కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని మేము ప్రార్థిస్తున్నాము. సపోర్టుతో వారిని గౌరవిస్తున్నాము. సభలో వినయంతో ఉన్నటువంటి కూడా మన ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. మరోసారి నందిపేట కూడా గ్రామాల ప్రాతినిధ్యం 5 మండలాల మాస్టర్ల అధ్యక్షుల పక్షంగా సన్మానాన్ని క్యాలెండర్ కూడా వాళ్ళు అందిస్తున్నారు. మధ్యలో ఉన్నారు. వారిని కూడా ఈ సభ గౌరవిస్తుంది.
వారికి కూడా స్వాగతిస్తున్నాం. సంతోష వేడుకలు పండుగలు పాల్గొంటున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చప్పట్లతో అభినందిద్దాం, చప్పట్లతో వారిని గౌరవిద్దాం. ముగింపులో చివరి 10 నిమిషాల కార్యక్రమం మైనారిటీ కమిటీ అధ్యక్షులు శ్రీ మన మధ్యలో డాక్టర్ ఐమన్ గారు ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఆయనకి సన్మానం చేశాం కనుక ఆయనకి కృతజ్ఞతలు సర్వపక్షంగా తెలియజేస్తున్నాం. అందరూ దయచేసి కూర్చోండి. ఒక హ్యాపీ క్రిస్మస్ చప్పట్లు అభినందిద్దాం. శ్రీ మైపాల్ గారు కూడా మనతో ఉన్నారు. వారికి కూడా క్రిస్మస్ శుభాలు. ఇది నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా కేక్ పంపిణీ ఉంది భోజనంతో పాటు. కనుక ఈ సమయంలో మరి సిఎస్ బాబు అందరూ భోజనాలకు వెళ్ళొచ్చు. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. చప్పట్లు అభినందిద్దాం. ప్రియ కుమార్తెలు దీనికి ప్రత్యేకమైన చైర్మన్ గారికి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు వారికి అందిస్తున్నాం. థ్యాంక్ యూ చైర్మన్ సార్ ఫర్ జాయినింగ్. ఈ సంతోష వేడుక పక్షంగా సిసిఓసి కమిటీ పక్షంగా నందిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ పక్షంగా 5 మండలాల పక్షంగా మన ఆత్మీయ అతిథి హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నటువంటి శ్రీ వినయరెడ్డి ప్రత్యేకంగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు అన్ని మండలాల పక్షంగా విశ్వాసుల పక్షంగా ఆయనకు తెలియపరుస్తారు. దేవుడికి
బెత్లెహేములో వీరకన్యమరియకు పశువుల శాలలో శిశువుగా పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను సాతాను సంతలు సంతోషమేదిరా సంతోషం కలదురా శ్రీయేసుని రాకలో సాతాను సంతలు సంతోషమేదిరా దినము ప్రేమతోడ ఒకటింపు శ్రేష్ఠగలుగుతాము బైబిల్. The best book today is the Bible. The best book today is the Bible. If you read it every day, it will help you all the way. So the best book today is the Bible. बोलो यीशु मसीह की గట్టిగా హృదయం చెప్తాం ఒకసారి మరింత బిగ్గరగా నియోజకవర్గం అంతా వినిపించే విధంగా దైవ సందేశాన్ని చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన గారికి, అదేవిధంగా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి చర్చ్ పాస్టర్లందరికీ కూడా, అదేవిధంగా నా తోటి ప్రజాప్రతినిధులకు, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇక్కడికి చాలామంది ఇచ్చేసారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. మీరందరికీ కూడా ఒకటే సార్, ఇక్కడ నందిపేట మండల కేంద్రంలో బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటిక, ఈ యొక్క క్రైస్తవ సోదరులకు శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది ఉన్నది. కావున ఖచ్చితంగా మన వినయన గారు మన దృష్టికి ఇంతకుముందు చాలాసార్లు తీసుకొచ్చారు. నెక్స్ట్ క్రిస్మస్ వరకైనా ఆ యొక్క శ్మశాన వాటికకు స్థలం మన ప్రభుత్వం తరఫున కేటాయించాలని చెప్పేసి మీ అందరినీ కూడా, మీ అందరి సలహాల మేరకు నేను వినయన గారిని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నందిపేట మండల కేంద్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాషువా సార్ గారికి ధన్యవాదాలు. చేయండి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాల్ని అధికారికంగా ప్రతి నియోజకవర్గంలో నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా నందిపేటలోని జాషువా గారి చర్చిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న జాషువా గారు, అదే రకంగా ఆర్మూర్ మండల పాస్టర్ అధ్యక్షులు సుధాకర్ గారు, ప్రకాష్ గారు, నందిపేట్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, ఆలూరు అధ్యక్షులు మోజేష్ గారు, మాక్లూరు అధ్యక్షులు జోసఫ్ గారు, డొంకేశ్వర్ అధ్యక్షులు ప్రశాంత్ గారు, ముఖ్యంగా 200 సంఘాలకి నిజామాబాద్ జిల్లాకి అధ్యక్షత వహిస్తున్న అహరన్ గారు, అదే కాకుండా నాతో పాటు 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణము యందు వీరు రక్షకుడు, నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయననే ప్రభువైన క్రీస్తు. అందరికి కూడా మరొకసారి అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోసం, అన్ని రకాల బడుగు బలహీన వర్గాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. గత సంవత్సర కాలంలో కూడా ఏవైతే మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినామో, ఈ ప్రాంతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఓడినప్పటికీ కూడా ప్రజలకి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించాలా అనే దానిపైన మేము కానీ మా నాయకులు కానీ గ్రామాన తిరుగుకుంటూ
ఏవైతే హామీలు ఇచ్చినాయో అంతేకాకుండా గత 10 సంవత్సరాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టలేదు. కొన్ని ఒక 2-3 జాగాలు కట్టినాయి, అవి కూడా పూర్తి కాలేదు. మన ప్రభుత్వం చెప్పింది ఇందిరమ్మ ఇల్లు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ కార్యాచరణ మొదలు పెట్టినాం. మీ గడపలకి వివిధ ఆఫీసర్లు వచ్చి మీ దగ్గర ఏదైతే గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చిండ్రో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీసుకొని తొందరలోనే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో జాగా ఉందో ఆ జాగా ఉన్న వాళ్ళకి బీసీలు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు తొందరలోనే ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది సందర్భం కాకపోవచ్చు, కానీ సంతోషకరమైన సందర్భం కనుక ఈ యొక్క సంతోషకరమైన వార్తల్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. అట్లనే మనము ఉద్యోగాలు చూసినాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లనే గతంలో 10 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో రకరకాలుగా ఇబ్బందులు పడ్డాయి. అట్లనే చాలా స్కూళ్ళు కూడా మూతపడినాయి. మన ప్రభుత్వం ఏవైతే నిధులు ఉన్నాయో స్కూళ్ళ కోసం కానీ దవాఖానా కోసం కానీ పెట్టి పేదవారి కోసం అనునిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఒక 5,000 మంది పిల్లలతో కులాలు మతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. దాని ద్వారా ఆర్మూర్లో మనకు సుమారు ఒక 5,000 మంది పిల్లలకి మంచి అనువైన ప్రదేశం కూడా 24-25 ఎకరాల ప్రదేశాన్ని కూడా గుర్తించడం జరిగింది. తొందరలోనే ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా బ్రహ్మాండంగా కట్టుకొని దాంట్లో మన పిల్లల్ని చదివించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మహిళలకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ గ్రామాలలో మా నాయకులకు కానీ లేకపోతే మీ గ్రామాలలో ఉన్న పాస్టర్లకు కానీ మిగతా వారికి కూడా లేదంటే సరాసరి నా దగ్గరికి కూడా మా ఇంటికి కూడా వచ్చి మీకు ఎటువంటి సమస్యలున్నా చెప్పి మన ప్రభుత్వం ద్వారా మీకు తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అట్లనే పాస్టర్ గారు చెప్పారు, మా మండల అధ్యక్షులు కూడా చెప్పారు, ఇక్కడ మనకు ఒక గ్రేవ్ యార్డ్ కావాలని. తప్పకుండా దానికి ఎంఆర్ఓ గారితో మాట్లాడి మళ్ళీ వచ్చే క్రిస్మస్ లోపు మీకు ఎక్కడైతే జాగా ఉందో ప్రభుత్వ భూమి ఉందో గుర్తించి దానికి కూడా మీకు తప్పకుండా ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మందికి తెలియదు, ఏదన్నా అయితే మనం ఇమ్మీడియట్గా ప్రైవేట్ దవాఖానకు పోతాం. ప్రైవేట్ దవాఖానకు పోయేటప్పుడు మీకు ఏదైనా పెద్ద సమస్య ఉంటే మన లీడర్లను కానీ మన పాస్టర్లను కానీ కనుక్కోండి. ప్రభుత్వం ద్వారా మీకు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. మీరు ఎక్కడైతే ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో ఆ దవాఖానా పోతే మీకు ఉచితంగా మీకు సర్జరీ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. ఒకవేళ మీకు ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా నిమ్స్ దవాఖానా హైదరాబాద్లో మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ ఇంకేదైనా పెద్ద బీమార్ వస్తే అక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి ద్వారా సగము నిధులు అంటే ఒక 5 లక్షల రూపాయలు అయితే మీకు 2.5 లక్షల వరకు ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు తక్కువ చేయించి మీకు ఒక ఎల్ఓసి అంటారు, ఎల్ఓసి లెటర్ కూడా ఇప్పిస్తాము. అదే రకంగా మీకు ఒకవేళ ప్రైవేట్ దవాఖానలు ఎమర్జెన్సీలో ఉండి ప్రైవేట్ దవాఖానలో పోయినా 2 లక్షల బిల్ అయినా 1 లక్ష బిల్ అయినా ఏ బిల్ అయినా సరే
ఆర్మూర్లోని మన ఆఫీస్కి వస్తే మీకు సీఎం రిలీఫ్ ద్వారా సీఎం గారు ఎఫ్ అంటారు, దాని ద్వారా మీకు ఒక 4-5 నెలల్లోనే 30-40% ముఖ్యమంత్రి ద్వారా మీకు చెక్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది సందర్భం అయినా కాకుండా మన ప్రభుత్వం ఉంది.